బల్కీ యూట్రస్ అంటే ఏంటి? యూట్రస్ ఎప్పుడైనా సరే ఒక సైజులో ఉంటుంది కదండి. అది గనక మనకి నాన్ ప్రెగ్నెంట్ స్టేజ్ ఉన్నప్పుడు, అంటే ప్రెగ్నెన్సీ లేనప్పుడు యూట్రస్ ఎన్లార్జ్ అయిపోతే దాన్ని మనం బల్కీ యూట్రస్ అని అంటాం. సో బల్కీ యూట్రస్కి సిమ్టమటాలజీ ఏంటేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమటాలజీ వచ్చేసి హెవీ ఆర్ ప్రొలాంగ్డ్ బ్లీడింగ్. మనం దీన్ని మెనరేజియా అని అంటాం. మెనరేజియా అంటే ఏంటి అంటే స్పెసిఫిక్గా పీరియడ్ కనుక మీరు లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అవ్వడం, లేదు అని అంటే మోర్ దెన్ 5 days ఆర్ 7 days పీరియడ్ అయ్యి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోయినా, అంటే తక్కువ రోజులు పీరియడ్ అయ్యి ఎక్కువ బ్లడ్ వెళ్ళిపోయినా, ఎక్కువ బ్లడ్ ఎక్కువ రోజులు వెళ్ళిపోయినా, లేదు అని అంటే కొద్దిగా బ్లీడింగ్ ఎక్కువ రోజులు కంటిన్యూ అయినా కూడా మనం దీన్ని మెనరేజియా కింద తీసుకుంటాం. దాంతోపాటు ఇంకేమేమి సిమ్టమటాలజీ కనిపిస్తుంది అని అంటే పెల్విక్ పెయిన్ ఆర్ ప్రెజర్, అంటే పొత్తు కడుపు దగ్గర పెయిన్ కానీ కాన్స్టెంట్గా పీరియడ్ ఉన్నప్పుడే కాదండి, లేనప్పుడు కూడా కాన్స్టెంట్గా పెయిన్ ఉండడము, లేదు అని అంటే కిందకి లాగేస్తున్నట్టు సిమ్టమ్స్ ఉండడము, బరువుగా అనిపించడము, అన్నం అరగకుండా పొట్టంతా ఉబ్బిపోయినట్టు అనిపించడం, అబ్డామినల్ బ్లోటింగ్, ఫ్రీక్వెంట్ యూరినేషన్, అంటే యూరిన్ కిందాకే వెళ్ళొచ్చినా కూడా మళ్ళీ వస్తుంది అర్జ్ ఉండడము, ఇలాంటి కండిషన్స్. దాంతోపాటు కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ అనేది ఎప్పుడైనా సరే బల్కీ యూట్రస్ విత్ సూపరాయిడెడ్ విత్ ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్లో మనకి సివియర్గా కనిపిస్తుంటుంది. అంటే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, బల్కీ యూట్రస్ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనకి యూరినేషన్ ఎక్కువ వెళ్ళడము, కాన్స్టిపేషన్ ఎక్కువగా ఉండడం కనిపిస్తుంది. ఉత్తి బల్కీ యూట్రస్ ఉన్నప్పుడు మాత్రం పీరియడ్ ఇర్రెగ్యులారిటీ, పెయిన్ ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాక్ పెయిన్ కూడా కామన్ ఫీచర్. దాని తర్వాత కొంతమందికి పీరియడ్ ఎక్కువైపోవడం వల్ల ఎక్కువగా నీరసం అయిపోయి మొహం పాలిపోయినట్టు అనుకోవడం, హెచ్బి లెవెల్ అనేది పడిపోవడం, అండ్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు పెయిన్ ఉండడం, డిస్పారియూనియా అని అంటాం. ఇలాంటి కండిషన్ ఉండడం కూడా కనిపిస్తుంది.